అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చామండి. ఇక్కడ ఏంటంటే భక్తులు పొద్దున్నుంచి వస్తూనే ఉన్నారు. స్వామిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. సో ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి అందరూ కూడా స్వామిని దర్శనం చేసుకొని అలాగే ఇంట్లో పూజ చేసుకొని పచ్చడి చేసుకొని ఇవన్నీ కూడా ఇంట్లో అన్ని ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారనమాట. సో రద్దీ చూడొచ్చు, భక్తుల రద్దీ చాలా మంది భక్తులు అయితే ఉదయం నుంచి వస్తున్నారండి. సో వీలైతే కొంతమంది భక్తులతో మాట్లాడదాము, వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఉగాది ఎలా జరుపుకుంటారు ఏంటి అని. మనతో పాటు అర్చకులు ఉన్నారు, వారిని అడిగి ఉగాది యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. నమస్కారం అండి. ఉగాది యొక్క విశిష్టత గురించి చెప్పండి. జై శ్రీమన్నారాయణ. మన హైదరాబాదులో వెలిసిన శ్రీనగర్ కాలనీలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు ఉగాది పర్వదినం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఈ సంవత్సరం వసు నామ సంవత్సరం. విశ్వం అంటే ప్రపంచం అంతా, వసు అంటే మంచిగా జరగాలి అనేసి, అంటే మనకు ఏమేమి కోరికలు ఉన్నాయో ఆరోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యంగా మంచి జరగాలనేసి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి ఆర్థికంగా మంచి జరగాలనేసి, ఎలాంటి ఇబ్బందులున్నా వాళ్ళందరికీ మంచి జరగాలని విశ్వావసు నామ సంవత్సరం అంటారు. ఈ సంవత్సరం అందరికీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. స్వామివారి అందరికీ పరిపూర్ణంగా ఉంటుంది, ఆయుర్వేద ఉండాలనేసి కోరుకుంటున్నాను. జై ఉగాది సందర్భంగా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఉగాది సందర్భంగా ఇక్కడ మన దేవాలయంలో ఉదయం నుంచి చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవతను మొదలుకొని సుప్రభాతం, అనంతరం స్వామివారికి ఆరాధన, తర్వాత ప్రబంధ సేవాకాలం, ఆరగింపు, తీర్థప్రసాద గురించి జరుగుతున్నది. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం చేయించుకుంటూ వారి గోత్రాలతో అర్చన కూడా చేయడం జరుగుతున్నది. అనంతరం స్వామివారి యొక్క నివేదన చేసే ఉగాది పచ్చడి కూడా భక్తులందరికీ పంచడం కూడా జరుగుతుంది. ఇక్కడ భక్తులు ఇప్పుడు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. పంతులు గారు, ఇప్పుడు ఉగాది రోజున ఉగాది పచ్చడి తింటాం కదా, ఉగాది పచ్చడి ఒక విశిష్టత ఏంటి? అసలు ఉగాది రోజు ఉగాది పచ్చడి ఎందుకు తినాలి? ఉగాది పచ్చడి అనేది ఉగాదిలో మనం షడ్రుచులు కలిసి ఉంటాయి. అంటే అందులో పులుపు, తీపి అన్నీ కలిసి ఉంటాయి కనుక మన జీవితంలో కష్ట సుఖాలు ఏ విధంగా ఉంటాయి ఉగాది పచ్చడి అదే ఉంటుంది కనుక ఆ ఉగాది పచ్చడి తీసుకుంటే మంచిగా ఆ కష్టాలు అదే విధంగా స్వీకరించాలనే అర్థంతోనే మనం ఉగాది పచ్చడి స్వీకరించాల్సి వస్తుంది. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. హాయ్, శాస్త్రన్ సెకండ్. హనుమాన్ చాలీస్. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరనౌ రఘువర విమలయచ जोदायक फलचारी बुद्धिहीन तनु जानकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरवु कलेह चविगार जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलो कहु जागर रामदूत अतनित बलधाम अंजनी पुत्र पवन नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरन विराज सवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र औध्वजा विराजे कांधे मोंजनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजक वंदन विद्यावान गुणी अति जातुर प्रभु चरिद्र सुनि वेकोरसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप दर्शिय हिदिकावा विकट रूप धर लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे. అయిపోయిందా? హనుమాన్ చాలీసా చాలా చక్కగా చెప్పాడు బాబు. సో వాళ్ళ సిస్టర్ కూడా ఉందంట. నువ్వేం చెప్తావమ్మా? నువ్వేం చెప్తావు? जय हनुमान. హనుమాన్ చాలీసా. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुल कहु जागर. ఏం పేరు నీ పేరు? చరిస్మా. ఏ క్లాస్? ఎల్కేజీ. ఎల్కేజీయా? ఓకే. సో ఈరోజు ఉగాది కదా, ఉగాదికి మరి నువ్వు ఏం చేసావు? పచ్చడి తిన్నావా? పచ్చడి తిన్నావు? ఉగాది పచ్చడి తినలే? ఉగాది పచ్చడిలో ఏమేమి ఉంటాయి? పచ్చడిలో ఏమున్నాయి? మ్యాంగో ఉంది, ఇంకేముంది? ఆరెంజ్. చింతపండు. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. హలో మేడం. హాయ్ అండి. మీ పేరు? నవ్యశ్రీ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ ఎల్లారెడ్డి కూడా అమీర్పేట దగ్గర. సో మీ నేటివ్ ప్లేస్ ఇక్కడేనా? లేదండి, ఆంధ్ర. మేము ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు ఇక్కడ నేటివ్ అంటే ఇక్కడే ఉన్నారు, మొత్తం చైల్డ్హుడ్ అంతా.
ఇంకా ఇక్కడ సెటిల్ అయిపోయాం. ఈ టెంపుల్ కి రావడం ఇదే ఫస్ట్ టైం. లేదండి, రెగ్యులర్గా వస్తాం, ఎవ్రీ ఫెస్టివల్కి వస్తూ ఉంటాం. ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నార్మల్గా అందరూ చేసుకున్నట్టునే మార్నింగ్ లేచి మనం కొత్త బట్టలు ఉంటాయి కదా, అవి వేసుకుని యాక్చువల్గా ఈరోజు మన వెడ్డింగ్ డే కూడా. అది లేచి ఫస్ట్ అయితే దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత మేము పచ్చడి ఉంటుంది కదా, ఉగాది పచ్చడి, అది ప్రిపేర్ చేసి దేవుడి దగ్గర పెట్టాక అప్పుడు పూజ అయిన తర్వాత గుడికి వస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పాప కూడా వచ్చింది. మా పాప జోష్విక. హాయ్ చెప్పు. హాయ్ నీ పేరేంటి? జోష్విక, ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. యూకేజీ. సాంగ్ పాడతావంట, మమ్మీ చెప్పారు బాగా పాడతావని. పాడతావా? ఐగిరి నందిని. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందనుతే విరివర విన్యశ్రోతి నివాసిని విష్ణు నివాసిని కృష్ణునుదే భగవతి వేష్టిని కంట కుటుంబి బూరికు బూరికుతే జయ జయ మహిషాసి రావుండు రమ్యక బద్ది శైలశుదే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే మీ అండి. పేరు? నా పేరు ఇందిరా అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఏపీ నుంచి వచ్చామండి. ఇక్కడ ఈ టెంపుల్ కి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం అమ్మ. ఇది ఫేమస్ టీటీటీ వాళ్ళదని తెలిసింది. సరే, మా బాబు ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తారు, అందుకని మా బాబు దగ్గరకు వచ్చి ఈరోజు ఇదే ఫస్ట్ సారి దర్శనం చేసుకోవటానికి ఇక్కడ అన్ని అనుకున్న అన్ని నెరవేరుతాయి అని అంటే వచ్చామమ్మ తీసుకొని. ఉగాది మేము బాగానే జరుపుకుంటామమ్మ. పొద్దున్నే 5 అలా లెగుస్తాము, వాకిళ్ళది శుభ్రం చేసుకొని ముగ్గులు అవి వేసుకొని తోరణాలు కట్టుకొని స్నానాలు అవి చేసి ఉగాది పచ్చడి చేసుకొని పొంగల్ చేసుకొని దేవుడికి పెట్టుకొని ఇక అందరం ప్రసాదాలు తీసుకొని ఇట్లా గుడికి వస్తాం. ఉగాది పచ్చళ్ళు చింతపండు, మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, కొంచెం కారం, కొంచెం ఉప్పు అవన్నీ వేసి చేస్తాం. మెయిన్గా మామిడి ముక్కలు, చింతపండు, వేప పువ్వు మెయిన్గా వేస్తాం. ఉప్పు, కొంచెం కారం, మిరియాలు కానీ కారం కానీ వేస్తాము. అన్ని రుచులు ఉండేటట్టు బాగా చేసుకుంటాము మేము. ఏపీలో కూడా బాగా చేసుకుంటాం. ఇక్కడికి రావటం ఇదే మొదటిసారి. చాలా ఇప్పుడు వెళ్తున్నాము దర్శనానికి, ఇప్పుడే వచ్చాము దర్శనానికి. చాలా ఫేమస్ అంటేనే వచ్చాము. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే అమ్మా. మీ పేరు? శోభారాణి అమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎల్లారెడ్డి కూడా అమీర్పేట్ నుంచి వస్తానమ్మా. అమ్మా, మీరు ఉగాది ఎలా జరుపుకుంటారు? ఎలా చేస్తాం, అందరు చేసినట్టే చేసుకుంటాం అమ్మా. అందరు పచ్చడి చేసుకొని పోలేలు చేస్తామమ్మా. ఇంకా పొద్దున 5 లేస్తాను, ఇంకా అవన్నీ పనులు చేసుకొని దీపారాధన చేసుకొని శనివారం గుడికి వస్తుంటానమ్మా. ఎలా అనిపిస్తుందమ్మా గుడికి? మంచిగా అనిపిస్తుందమ్మా. మా ఇక్కడ వచ్చిన తర్వాత అంత మంచిగా జరిగిందమ్మా. ఇక్కడ ఏంటంటే అందరు భక్తులు చెప్తున్నారు, ఇక్కడ ఏం కోరుకున్నా సరే కోరిన కోరికలన్నీ కూడా స్వామి తీరుస్తున్నారా? నెరవేరుస్తున్నాడమ్మా. కోరిన కోరికలు నెరవేరుస్తున్నాడమ్మా. జరిగినవి ఏమన్నా చెప్తారా? మా మనవాడు బాగా చాలా సుస్థ అయిపోయిండమ్మా. ఒక సంవత్సరం ఉండే చాలా సీరియస్ అయిపోయిండు, ఊపిరి వాడలేదు. ఇక్కడ నిఖిల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. చేసిన తర్వాత డాక్టర్ గారి పేరు శ్రీనివాసు, డాక్టర్ అమ్మ పేరు పద్మావతి. ఇంకా ఇతన్నే నమ్ముకున్నా. మా మరిది గారు ఇక్కడే చేసేవాడు. ఇంకా అతను వచ్చి బాబుని చూసి, లేదు వదినా నువ్వు అక్కడికి రా, వస్తే మంచిగా అవుతుంది అంటే సరే అని వచ్చానమ్మా. ఆ రోజు నుంచి ధనుర్మాసం అంటే నాకేందో తెలియదమ్మా. అతను మా మరిది గారు చెప్పినప్పటి నుండి వస్తున్నా, అన్ని మంచిగా జరుగుతున్నాయమ్మా. నమస్తే అమ్మా. హలో సార్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు ఈశ్వర్ రెడ్డి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఉండేది ఇక్కడ ఈసుఫ్ కూడా. సో ముఖ్యంగా ఈరోజు మన తెలుగు సంవత్సరాది విశ్వవాసన సంవత్సరం సందర్భంగా మన తెలుగు ప్రజలందరికీ, తెలుగు రాష్ట్రాల్లో ఉండే అందరి ప్రజలందరికీ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఉగాది సంవత్సరం మన తెలుగు సంవత్సరంలో అందరికీ అంత మంచి జరగాలని, ఎటువంటి విఘ్నాలు లేకుండా వారు తలపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా శుభప్రదంగా జరగాలని చెప్పేసి నా తరపు నుంచి మరొకసారి ఈరోజు మేము మా కుటుంబ సభ్యులందరం, నా పిల్లలు, మా పాప పేరు శశి, అందరం ఈరోజు శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి
ఈ వెంకటేశ్వర స్వామి గుడికి రావడం జరిగింది. ఈ వెంకటేశ్వర స్వామి గురించి చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే. సో ఆ విధంగా ఈరోజు మేము మా పొద్దున్నే అందరూ లేచి మా ఉగాది సంవత్సరాన్ని ఈరోజు ఇలా స్టార్ట్ చేసాము. అందరికీ చేస్తున్నామండి. ఉగాది పచ్చడి చేసాము. పొద్దున్నే ఇంట్లో పూజ కూడా అయిపోయింది. సో ఈరోజు ఇక్కడ గుడికి కూడా రావడం జరిగింది అనమాట. మరొకసారి అందరికీ, తెలుగు ప్రజలందరికీ ఈ ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చాలా బాగా జరిగింది. పంచాంగం బాగా చెప్పారు పంతులు గారు. నిజంగా ఈసారి అంతా అన్ని రాసుల వారికి చాలా బాగా ఉంటుందని చెప్పారు. వృశ్చిక రాశి కానీ, సింహరాశి కానీ, మరి రాశి ఫలాలు ఎలా ఉన్నా కూడా అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. రైట్. హాయ్, హాయ్, నీ పేరు? మాన్యశ్రీ, ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. ఓకే, ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు ఈ ఇయర్ నువ్వు? అంత మంచిగా సెలబ్రేట్ అయింది. ఈరోజు మొత్తం బాగా జరిగింది. మార్నింగ్ 5 o'clockకి లేచి పూజ అయిపోయింది. పచ్చడి తిన్నావా? పచ్చడి మొత్తం అయిపోయింది, పూజ అయిపోయింది. ఇంట్లో గుడికి రావాలనేసి వచ్చాము. ఎలా అనిపిస్తుంది? దర్శనం చేసుకున్నావా? స్వామివారు ఎలా ఉన్నారు? బాగున్నారా? దర్శనం చేసుకున్నావా? హ్యాపీ ఉగాది చెప్పు అందరికి. హ్యాపీ ఉగాది. నీకు కూడా హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. హలో అండి, హాయ్, మీ పేరు? సింధు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఉంటాం, అక్కడ నుంచి వస్తున్నాం. సో ఉగాది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? యాక్చువల్గా ఉగాది మేము ఇంటి దగ్గర ఉంటే చేసుకుంటాం. ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాము. సో ఇట్లా టెంపుల్కి వచ్చి, సో ఇక్కడ వీళ్ళు ఉగాది పచ్చడి అవన్నీ ఇస్తారు కదా, ఆల్మోస్ట్ టెంపుల్కి వచ్చి ఇక్కడ హాఫ్ డే ఉండి ఇంట్లో ఉన్నప్పుడు ఎలా చేసుకుంటారు? ఇంట్లో ఉంటే మార్నింగే లేస్తాము, ఇంకా అందరూ కొత్త డ్రెస్సులు ఇంకా అట్లా అన్నీ చేస్తూ ఉంటారు కదా. సో తోరణాలు కట్టుకోవడము, వేప పువ్వు, మామిడికాయ ఇవన్నీ తెచ్చి ఉగాది పచ్చడి చేసుకోవడం, పూజ చేయడం, ఫ్యామిలీ అందరు కలిసి. ఇంకా మాది ఏపీ, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్, ఎక్కడ? విజయవాడ. విజయవాడ. సో ఇంకా మాకు మొత్తం పులిహార అవన్నీ అట్లా తయారు చేసుకొని అంతా ఫ్యామిలీ అంతా స్పెండ్ చేసి ఈవినింగ్ టైం ఏమైనా టెంపుల్స్కి వెళ్దాం, మార్నింగ్ టెంపుల్కి వెళ్దాం అట్లా. సో మీరు ఇక్కడ హాస్టల్లో ఉగాది పచ్చడి ఇచ్చారా? ఆబ్వియస్గా ఇచ్చారు, బట్ అక్కడ తిన్నాం కన్నా ఫస్ట్ టెంపుల్కి వచ్చి తిందాం అన్నట్లు టెంపుల్కి వచ్చాం ఫస్ట్. సో మరి మిస్ అవుతున్నారా ఫ్యామిలీని ఫెస్టివల్? ఆబ్వియస్గా మిస్ అవుతాము, బట్ జాబ్ పరంగా ఇంకా వెళ్ళలేదు. 1-2 days కోసం మళ్ళీ అక్కడ లాంగ్ వెళ్ళి రావాలన్నట్లు. సో మనతో పాటు ఇక్కడ ఒక సెలబ్రిటీ కూడా ఉన్నారు. సో నమస్తే సార్. హలో అండి, హాయ్ అందరికీ. ముందుగా విష్ యూ హ్యాపీ ఉగాది. ఓకే సార్, మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు యాక్చువల్గా? రెగ్యులర్గా అందరూ ఎలా చేసుకుంటారు అలాగే చేసుకుంటాం. పొద్దున్నే లేచి పూజ చేసుకుని ఉగాది పచ్చడి కలుపుతారు. సో అది తిన్న తర్వాత టెంపుల్స్కి అవి వచ్చి రెగ్యులర్ అందరూ కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. ఐ మీన్ ఒకటి అంటే ఎక్స్పెషల్గా ఏమైతే లేదు, రెగ్యులర్. సో అంటే మీరు మీది నేటివ్ ప్లేస్ ఇక్కడ? రాజమండ్రి. యా. ఓకే. సో ఇప్పుడు దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. రెగ్యులర్ వస్తుంటాయి టెంపుల్కి. సత్సాయి నిగమం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. చాలా బాగుంటుంది, అంటే పీస్ఫుల్ ఆఫ్ మైండ్, చాలా బాగుంటుంది. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. రెగ్యులర్ వస్తుంటాయి. పచ్చడి తిన్నారా సార్ ఉగాది? జస్ట్ ఇప్పుడే తిన్నా. బాగుంది, చాలా బాగుంది. సో మీ జీవితాలు, అందరి జీవితాల్లో కూడా తీపి, వగరు, పులుపు, చేదు అన్నీ కలిపి ఈ ఉగాదిలాగే ఎప్పుడు కూడా మీరు అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, మీకు కూడా హ్యాపీ ఉగాది. యా, థ్యాంక్ యూ అండి. విష్ యూ ద సేమ్. హలో మేడం. హలో, మీ పేరు? వనితా జ్యోతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కృష్ణానగర్, యూసఫ్ కూడా. ఓకే. సో మేడం మీరు ఉగాది ఎలా జరుపుకుంటారు ఎవ్రీ ఇయర్? ఎవ్రీ ఇయర్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేస్తాము. ముందు రోజే అన్నీ తీసుకొచ్చేసుకుంటాము. మామిడి పండు, వేప పువ్వు అన్నీ తెచ్చుకుంటాము. 5 o'clock లేసి 6-6:30 కల్లా కంప్లీట్ చేసేసుకుంటాము అంతా. పచ్చడి చేసుకుని. ఓకే మేడం, దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగిందండి. ఎవ్రీ ఇయర్ ఈ టెంపుల్కి వస్తాం, బాగా జరుగుతుంది ఇక్కడ. ఎంత క్రౌడ్ ఉన్నా దర్శనం బాగా జరుగుతుంది. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. హ్యాపీ ఉగాది మేడం. థ్యాంక్ యూ మ్యామ్, సేమ్ టు యూ. హలో సార్. హాయ్, మీ పేరు? వినయ్ కుమార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది యాక్చువల్లీ తిరుపతి, ఇక్కడ అమీర్పేటలో ఉంటాం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సార్ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంట్లో ఉంటే? ఇంటి దగ్గర ఉంటే మా రిలేటివ్స్ అంతా వస్తారు కాబట్టి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఆఫీస్ హాలిడే లేదు వల్ల ఇక్కడ గుడికి వచ్చి ఇక్కడ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ పచ్చడి కూడా తీసుకున్నాం, మంచిగా ఉంది. హ్యాపీ ఉగాది టు ఆల్. లేదు, ఎవ్రీ సాటర్డే వస్తాను నేను ఇక్కడ. ఎలా అనిపిస్తుంది సార్? దర్శనం బాగా జరిగిందా? బాగా జరుగుతుంది ఇక్కడ, మంచిగా బ్లెస్సింగ్స్ కూడా మంచిగా ఇస్తాడు పూజారి, బాగా చెప్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది. హలో సార్. ఉగాది శుభాకాంక్షలు అండి. చెప్పండి. మీ పేరు? నా పేరు సవీన్ రెడ్డి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడేనండి, శ్రీనగర్ కాలనీలో. సో
మరి ఉగాది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఉగాది అనేసరికి నార్మల్ మన తెలుగు సంవత్సరం కాబట్టి తెలుగు పండగ ఉదయం లేవగానే మన పనులు మనం చేసేసుకొని కొత్త బట్టలు వేసుకొని మా అమ్మ వీడి నానమ్మ ఉగాది పచ్చడి చేసి రెడీగా ఉంచుతుంది. వీటితో ఫైటింగ్ చేస్తూ వీడి పుల్లగా ప్రయత్నం చేస్తూ వీటితో తినిపించేసి ఇంకా గుడికి వచ్చేస్తాం జనరల్లీ. ఇంకా దర్శనం ఎలా జరిగింది సార్? దర్శనం బాగుంటుంది ఎప్పుడైనా కానీ, కాకపోతే కొంచెం రద్దీగా ఉంటుంది. మనం ప్లాన్ చేసుకొని రావాలి. నేటివ్ ప్లేస్ ఇక్కడేనా సార్? మరి లేదండి, మేము నిజామాబాద్ నుంచి వచ్చాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. హ్యాపీ. నమస్తే మేడం. నమస్తే, మీ పేరు? హ్యాపీ యోగాది. థ్యాంక్ యూ మేడం. సేమ్ టు యూ. నా పేరు లలిత. ఎక్కడి నుంచి వస్తున్నారు? బోరబండ సైడ్ 1. అంటే ఫస్ట్ టైం రావడం అండి టెంపుల్ కి? లేదు లేదు, మేము చాలా సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మా స్వామి మాలేసుకుంటారు మా వారు. అప్పటి నుంచి అయ్యప్ప స్వామి గుడికి వస్తూనే ఉంటారు. ఉగాది ఎలా జరుపుకుంటారు మీరు? పొద్దున్నే లేచి వాకిలు ఊడిసి ముగ్గేసి పసుపు కుంకుమ తోరణాలు కట్టి మామిడి తోరణాలు యాపాకు పువ్వులతో పచ్చడి చేస్తాము, బచ్చాలు చేస్తాము, కొబ్బరికాయ కొట్టేసేసి పూల పటాలన్నీ తీసి తోడిసి పూజలు చేసుకుంటాము. బాగా జరుపుకుంటాము ఉగాది. దర్శనం బాగా జరిగింది. హలో సార్. హాయ్ అండి, మీ పేరు? నా పేరు విక్రమ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? యూసఫ్గూడ జవహర్ నగర్లో ఉంటాము. ఈ టెంపుల్ కి ఇదే మొదటిసారా రావడం? చాలాసార్లు వస్తూ ఉంటాము నార్మల్గా ఫెస్టివల్ అప్పుడు. లాస్ట్ టైం జనవరి 1 రావడం జరిగింది. ఈ ఉగాది మీరు ఎలా జరుపుకుంటారు? ఉగాది తెలుగువారి పండగ కాబట్టి, కొత్త సంవత్సరం కాబట్టి మార్నింగ్ ఉదయం 5 గంటలకు లేచి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి రావడం జరిగింది. ఉగాది పచ్చడి చేసుకున్నారు? ఉగాది పచ్చడి ఇంట్లో మమ్మీ వాళ్ళు చేస్తారు. తర్వాత మేము దాన్ని తీసుకోవడం జరుగుతుంది ప్రసాదంగా. మీకు దర్శనం ఎలా జరిగింది? చాలా బాగుంది. ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ. శ్రీనగర్ కాలనీ అంటే చాలా నీట్గా ట్రెడిషనల్గా సంప్రదాయంగా ఉంటుంది కాబట్టి ప్రతిసారి మేము ఈ యొక్క టెంపుల్ని విజిట్ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. నమస్తే మీ అండి, పేరు? పద్మావతి, ఎక్కడి నుంచి వస్తున్నారు? కృష్ణానగర్ నుంచి. ఈ టెంపుల్ కి ఇదే మొదటిసారి రావడం? లేదు లేదు, చాలా సార్లు వచ్చారు. దర్శనం ఎలా జరిగింది? బాగా జరుగుతుంది. ఈ రోజు ఉగాది కదా, ఉగాది ఎలా జరుపుకుంటారు మీరు? అంటే మామూలు ట్రెడిషనల్గానే ఇంట్లో పూజ చేసుకొని వచ్చేస్తాం గుడికి. ఎన్ని గంటలు వేసుకోవాలి? ఒక 1 అవర్. సాటర్డే గుడికి రావడం అలవాటు మాకు, ఈ టెంపుల్కి. ఎలా అనిపిస్తుందా మా గుడిలోకి రావడం? మంచిగా అనిపిస్తుంది, బాగా స్వామి బాగుంటాడు అందులో, బాగా అనిపిస్తుంది. ఈ గుడిలో ఏంటంటే కోరికలన్నీ అవునవును, నాకు 10 ఇయర్స్ నుంచి పిల్లలు లేకుంటే అక్కడ స్వామికి తిరిగింటే పాప పుట్టింది. మీకా? పాప పుట్టిన తర్వాత నుంచే వస్తున్నాం. ముందు నుంచి 10 ఇయర్స్ నుంచి లేదు. నార్మల్గా అయితే ఇక్కడ అడిగింటే ఆయనకు తిరిగింటే సీతున్నారాయణ సంకటకు పాప పుట్టినది. పాపకు 3 ఇయర్స్ ఇప్పుడు. హలో సార్. హాయ్ అండి, మీ పేరు? సత్యనారాయణ. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరు. గుంటూరు మీద. ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం. అంటే జాబా? జాబ్ చేస్తాం. సో ఉగాది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్? ఎవ్రీ ఇయర్ అందరికీ విషెస్ చెప్తాము. ఉగాది పచ్చడి చేస్తాం, ఇంట్లో పూజలు, ఇంకా ఏమన్నా అంటే పిండి వంటలు ఏమైనా ఉంటే అవి చేస్తాం. మరి ఈ మీరు హాస్టల్ అండి. మరి ఈ ఇయర్ మరి మిస్ అవుతున్నారా ఫెస్టివల్ అంటే ఇంటిని? మిస్ అవుతున్నాం. ఇంటికి వెళ్ళింటే బాగుండేది, వెళ్ళడానికి అవ్వలేదు. హైదరాబాద్లోనే ఉన్నాం. ఈ టెంపుల్కి ఇదే ఫస్ట్ టైం రావడం అండి? అవునండి, ఇదే ఫస్ట్ టైం రావడం. బాగుందండి. దర్శనం బాగా జరిగింది. ఉగాది పచ్చడి తిన్నారా? తిన్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. నమస్తే సార్. నమస్తే మేడం, శ్రీనివాస్ అండి. మీరు ఎక్కడి నుంచి వస్తారు? మేము బేగంపేట నుంచి వచ్చి ఇక్కడ ఎంప్లాయ్, నేను సన్నాయం వేస్తాను టెంపుల్లో. శ్రీనివాస్. అంటే ఉగాది కదా ఈ రోజు, ఉగాదికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? ఉగాదికి పంచాంగం, పచ్చడి, ఇది స్పెషల్. చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ టెంపుల్. ఎందుకంటే గత 50 ఏళ్ళ నుంచి కూడా చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇక్కడ. ఈ శ్రీనగర్ కాలనీ కంటే శ్రీనివాసుడు అంటే సత్యంగా వెలిస్తున్నాడు ఇక్కడ. చాలా అద్భుతమైన సత్యగల్ల దేవుడు ఇక్కడ. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఒకసారి వచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారు. వాళ్ళ కోరికలందరినీ అన్నీ నెరవేరుతాయి. చాలా పవర్ఫుల్ దేవుడు అండి, చాలా బాగుంటుంది. మీరు ఎలా జరుపుకుంటారు ఇంట్లో ఉగాది? మేము బాగానే జరుపుకుంటామండి. ఉగాది పచ్చడి చేసుకుంటాము, మళ్ళీ బచ్చాలు చేసుకుంటాం, అన్నీ బాగానే చేసుకుంటాం.
అంతే హ్యాపీ కాదండి. మనకు పండగలలో అన్నిటికన్నా పెద్ద పెద్ద పండగ ఇదే అండి, కొత్త సంవత్సరం. చాలా థ్యాంక్ సో చూసారు కదండి, శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు ఎలా ఉన్నారో. చాలామంది భక్తులు అయితే వస్తున్నారండి పొద్దున్నుంచి, అండ్ ఇప్పటికీ కూడా స్టిల్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. అలాగే అందరూ దర్శనం చేసుకుంటున్నారు. ఉగాది పంచాంగం కూడా మొదలుపెట్టారు. సో అది కూడా చాలామంది పంచాంగంలో కూడా కూర్చున్నారు. సో ఇదండి ఉగాది స్పెషల్. అండ్ ఈ ఆలయమే కాదు, ప్రతి ఒక్క ఆలయం ఈ ఉగాది సందర్భంగా భక్తుల రద్దీతోనే ఉన్నది. సో మీరు కూడా ఈ ఆలయానికి రావాలనుకున్నా, అలాగే మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దీని గురించి మాకు చెప్పాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. సో అందరికీ కూడా హ్యాపీ ఉగాది. అండ్ కెమెరామ్యాన్ లక్ష్మణ్తో సంతోషి, శ్రీనగర్ కాలనీ నుంచి.